చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగుకి ఒక పండుగ ఉంది. అదే రథసప్తమి. ఇది కేవలం ఒక రోజు కాదు. మాఘమాస సప్తమి తిథి. ఈ రోజు నుండే సూర్యుడు తన ప్రయాణాన్ని ఉత్తరం వైపుకు పూర్తిగా మళ్లిస్తాడు. చలిపోయి జీవశక్తి పెరిగే ఉత్తరాయణ పుణ్యకాలం ఇది. పురాణాల ప్రకారం సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి జన్మించిన రోజు ఇదే. అందుకే దీనిని సూర్య జయంతి అని కూడా ఘనంగా పిలుస్తారు. ఈ రోజు సూర్యభగవానుడు ఒక కొత్త బంగారు రథమెక్కి మనకోసం వస్తాడు. అందుకే ఈ పండుగకు రథసప్తమి అనే పేరు స్థిరపడిపోయింది. ఆ రథానికి ఉండేవి మామూలు గుర్రాలు కాదు, 7 వేదస్వరూపాలు. అవి వారంలోని 7 రోజులకు, ఇంద్రధనుస్సులోని 7 రంగులకు ప్రతీకలు. రథసారథి అనూరుడు. కాళ్లు లేకపోయినా ప్రపంచాన్ని నడిపించే తేజస్సును మోసుకెళ్లే ధైర్యం అతనిది. ఇది మనకు గొప్ప స్ఫూర్తి. సరే, మరి మనం ఏం చేయాలి? ఈరోజు అతి ముఖ్యమైన రహస్యం: జిల్లేడు ఆకులు. వీటిని అర్కపత్రాలు అంటారు. తలమీద 1, భుజాల మీద 2 ఆకులు పెట్టుకుని నదీ స్నానం లేదా తలస్నానం చెయ్యాలి. దీని వెనుక ఒక పెద్ద ఆరోగ్య రహస్యముంది. సూర్యుడి తేజస్సును నేరుగా గ్రహించే శక్తి జిల్లేడుకు ఉంది. ఈ స్నానం 7 జన్మల పాపాలను, ముఖ్యంగా చర్మరోగాలను హరిస్తుందని నమ్మకం. ఇంటి ముందు రంగురంగుల రథం ముగ్గు వేసి అందులో సూర్యభగవానుడిని ఆహ్వానించాలి. ఇది మన ఇంటికి ఆయనను పిలిచే మార్గం. అరుబయట సూర్యకిరణాలు పడేలా ఆవుపాలు పొంగించి పరమాన్నం వండాలి. ఆ వేడి ఆవిరి సూర్యుడికి చేరే మొదటి నైవేద్యం. చిక్కుడు ఆకులపై ఆ